ఏంటి గంగా, డిసప్పాయింట్ అయ్యావా? ఛ, ఆగు, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? స్వామీజీని పిలిపించి నీ నసలైన కూతుర్ని కాదు అనే నిజాన్ని బయట పెట్టాలనుకున్నావు కదా? పాపం, నీ ఐడియా టోటల్గా రివర్స్ అయింది కదా? స్వామీజీ కూడా చేతులెత్తేసి చేసేదేమీ లేక వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా అర్థమైంది కదా, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఈ పెళ్లి కూడా ఆపలేవు. ఇళ్ళలగ్గానే పండగ కాదు అనే సామెత నువ్వు వినే ఉంటావు. అలానే ముహూర్తం అనుకోగానే పెళ్ళి అయిపోయినట్టు కాదు. నీ మెడలో 3 ముళ్ళు పడితేనే పెళ్ళి. చివరి 3వ ముళ్ళు వేసే టైంలో అయినా సరే నిజం బయటపెట్టి పెళ్ళి ఆగిపోయేలా చేయడమే కాదు, నిన్ను నమ్మిన సుధామ్మతోనే నీ మెడ పట్టి బయటికి గెంటిస్తాను. నీవి పగటి కలలు గంగా. పగటి కలలు కనడం, గాల్లో మేడలు కట్టడం నీకు అలవాటు. నేను నిజం వైపు నిలబడ్డాను. నువ్వు అబద్ధంతో సావాసం చేస్తున్నావు. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. అబద్ధం ఎంత ఆర్భాటం చేసినా చివరికి ఓడిపోతుంది. ఇది నీకు త్వరలోనే తెలుస్తుందిలే. నీ చేతుల్లో ఏం లేదని నీకూ తెలుసు గంగా. పైకేదో గంభీరంగా నటిస్తున్నావు అంతే. అనవసరంగా నా దారి కడ్డురాకు, నీకే ప్రమాదం. నేనేం చేస్తాను, ఏ నిమిషంలో ఏమవుతుందనే భయం నీలో క్లియరింగ్గా కనిపిస్తుంది. అలా నీ భయాన్ని నా మీద రుద్దుతున్నావు. భయపడకు జయా, నేనేం చెయ్యనులే. జస్ట్ అరెస్టు చేయించి జైలుకి పంపిస్తాను అంతే. అత్తారింటికి రావాల్సిన దానివి కాస్త మా అమ్మగారింటికి వెళ్తావు, అంతే తేడా. పొగ్గరు, పళ్ళు రాలిపోతాయి. నోరు అదుపులో ఉంచుకో. ఐ విల్ సీ యువర్ ఎండ్. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళాలి కదా. సారీ సార్, రౌడీలు వెంట పడుతుంటే భయంతో పరిగెత్తుకుంటూ వచ్చాను. రౌడీలు వెంట పడుతున్నారా? ఏం జరిగింది? సార్, నేను ఒక ఆఫీస్లో పనిచేసేవాడిని సార్. అక్కడ ఇల్లీగల్ పనులన్నీ జరుగుతుంటాయి సార్. జరగబోయే ఉమెన్ బాక్సింగ్ పోటీలలో ఎవరో గంగా అనే అమ్మాయిని ఓడించాలని కుట్ర చేస్తున్నారు సార్. గంగా అనే అమ్మాయిని ఓడించాలని కుట్ర చేస్తున్నారు సార్. నేను విన్నాను సార్. అదంతా పెద్ద బెట్టింగ్ మాఫియా సార్. నేనెక్కడ నిజం బయట పెట్టేస్తానేమోనని నన్ను చీకటి గదిలో కట్టి పడేశారు సార్. ఎలాగోలా తప్పించుకొని వచ్చేసాను సార్.